బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పూలే 200వ జయంతి ద్విశతాబ్ది వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలను, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని, త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఒక సామాన్యుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి వర్ణ వివక్షపై ఉప్పెనలా పోరాడిన పూలే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన పూలే నేటి ప్రభుత్వాల విద్యా విధానాలకు దిశానిర్దేశం చేశారని కొనియాడారు. మహిళా విద్య కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప విప్లవకారుడు ఆయనని గుర్తు చేశారు. అసమానతలపై పోరాడి సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరాలని పరితపించిన ఆదర్శమూర్తి అని శ్లాఘించారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను నిజం చేయడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శనీయమని, చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని, మహిళల విద్యకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపూర్వమైనదని అన్నారు. విద్యే సమాజ అభివృద్ధికి మూల స్తంభమని ఆయన చూపించిన మార్గం నేటికి ప్రాసంగికంగా ఉంది. ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ఆయన సిద్ధాంతాలను అనుసరించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్, కమిషనర్ కృష్ణవేణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు మరియు జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.